హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనకు వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము, మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, మరి పింఛన్లు పడుతున్నాయని అంటున్నారు, పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి అంటున్నారు, మరి బ్యాంక్ అకౌంట్లలో పడే వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకి ఎప్పుడు పడతాయి, అసలు వస్తాయా రావా అనే సందేహం చాలామందికి ఉన్నది. దాని విషయం చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ సమాచారం అందడానికి పూర్తి వీడియో చూడండి. అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది అసలు ఏంది ఏం కథ అనేది. మధ్యలో స్కిప్ చేస్తూ చూడడం కంటే సగం తెలియక ఉంటుంది. కాబట్టి దయచేసి పూర్తిగా వినండి. మనకు రావాల్సిన ఏవైతే వికలాంగులు కానీ వితంతుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ముందుగా కొన్ని జిల్లాలకు మాత్రము పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇక డైరెక్ట్ బ్యాంకులలో పడేవారికి మాత్రం కొంత ఆలస్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ అవి వాటి కోసం సిద్ధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందు ఆ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసిన తర్వాతనే వాళ్ళు ఎలక్షన్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఎందుకంటే వాటి గురించి ఖచ్చితమైన అప్డేటు ఇంకా మనకు రాలేదు. ఒకవేళ ఖచ్చితమైన అప్డేట్ వచ్చినట్లయితే ముందుగా వీడియో చేయడం జరుగుతుంది, మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గ్రహించగలరు. ఎందుకంటే వీడియో వచ్చే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. దయచేసి ఇది గమనించగలరు. ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మనకు డైరెక్ట్ బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ దానికి మాత్రం ఇంకా ఎటువంటి అప్డేట్ కాలేదు. కాబట్టి ఇది గమనించాలి. ఖచ్చితంగా ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తా. కాకపోతే కొత్త పింఛన్లు కూడా మరి ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది అది కూడా మనకు అప్డేట్ రావాల్సి ఉంది. కాబట్టి అప్డేట్ ఎప్పుడు వస్తుంది ఏం కథ అనేది తెలుసుకొని ముందుగా మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీరు కామెంట్స్ కూడా చేయండి ఖచ్చితంగా. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.